శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 12, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. తిథి నవమి. పూర్తిగా రోజంతా రాత్రితో సహా. వారం గురువారం. నక్షత్రం మూల. రాత్రి 12 గంటల 43 నిమిషాల వరకు. ఉపరి పూర్వాషాఢ. యోగం సిద్ధి. ఉదయం 9 గంటల 59 నిమిషాల వరకు. ఉపరి వ్యతిపాత. కరణం తైతుల. సాయంత్రం 5 గంటల 27 నిమిషాల వరకు. గరజి పూర్తిగా రాత్రంతా. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 36 నిమిషాల నుండి 7 గంటల 23 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషం వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల 54 నిమిషాల నుండి 8 గంటల 41 నిమిషం వరకు మరియు రాత్రి 10 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 17 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 47 నిమిషాల నుండి 3 గంటల 17 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 17 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 18 నిమిషాల నుండి 7 గంటల 48 నిమిషాల వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 18 నిమిషాల నుండి 8 గంటల 42 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 42 నిమిషాల నుండి 11 గంటల 6 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 6 నిమిషాల నుండి 1 గంట 29 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ నవమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 17 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 17 నిమిషాల నుండి 8 గంటల 41 నిమిషం వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 53 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషం వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషం నుండి 5 గంటల 29 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 18 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 27 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషాలు. సూర్యరాశి కుంభం, చంద్రరాశి ధనస్సు. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వృషభరాశి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోబాధలు అధికమవుతాయి. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. మిథున రాశి వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు పని ఒత్తిడి నుండి బయటపడతారు. కర్కాటక రాశి ఒక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం మందకొడిగా సాగుతుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. సింహరాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కన్య రాశి చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తులారాశి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారపరంగా నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. వృశ్చిక రాశి బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. ధనస్సు రాశి చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు కలిసిరావు. మకర రాశి ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. కుంభరాశి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. మీనరాశి సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నుతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.